హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మి కంచరణ. ఈరోజు వీడియోలో చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా నేను 250 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. దాంట్లో 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, సాల్ట్ సరిపడినంత, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకుని మంచిగా ముక్కలకి పట్టేట్టుగా మ్యాగ్నేట్ చేసుకుని అరగంట పాటు పక్కన పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకుని మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని దాంట్లో యాడ్ చేసుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే పెట్టి చేయాలి, లేదంటే లోపల చికెన్ అనేది ఉడకదండి. బయట అయితే గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది. అందుకే లో ఫ్లేమ్లో పెట్టి చేస్తేనే లోపల మంచిగా పీసెస్ అనేవి ఉడికి బయట క్రిస్పీగా వస్తుంది. నాకు చికెన్ పీసెస్ అనేవి ఇలా క్రిస్పీగా రావడానికి ఇలా ఫ్రై చేసుకుని ఈ పీసెస్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇదే కడాయిలో 2 ఎగ్స్ తీసుకుని మంచిగా బీట్ చేసుకుని ఆమ్లెట్లా వేసుకోవాలండి. ఇలా ఆమ్లెట్ ఫామ్ అయిన తర్వాత దీన్ని అటు ఇటు చిన్నగా తిప్పుకుంటూ ఇలా పీసెస్ కింద కట్ చేసుకోవాలండి. నేనైతే ఈ వెజిటేబుల్స్ తీసుకున్నానండి. ఇలా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్లో వేసుకోవాలి. రెండు నిమిషాల పాటు వెజిటేబుల్స్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ అనేవి ఎక్కువ ఫ్రై అవ్వకూడదండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే నేను ఫ్రైడ్ రైస్ మసాలా తీసుకున్నానండి. ఆల్రెడీ ఫ్రైడ్ రైస్ మసాలాలో సాల్ట్ అనేది ఉంటుంది కాబట్టి సాల్ట్ చూసి యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా 2 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకుని దాన్ని మంచిగా కలుపుకోవాలండి. మనం ఎంత బాగా కలిపితే ఫ్రైడ్ రైస్ అనేది అంత మంచిగా వస్తుంది. ఈ ప్రాసెస్ మొత్తం హై ఫ్లేమ్ మీద చేయాలండి. దీంట్లోనే మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసుకుని దాంట్లో 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 2 టేబుల్ స్పూన్ సోయా సాస్ యాడ్ చేసుకుని 2 నిమిషాలు మంచిగా టాస్ట్ చేసుకుని దాంట్లో మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుని ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఒకసారి ఇలా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.